ఆశ్రమంలో వన్ ఆఫ్ ది ఫౌండర్ అయిన నారాయణ శర్మ గారితో మనం ఉన్నాం. అంటే యాక్చువల్గా మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి స్ఫూర్తి, ఒక మ్యాగజైన్ నడిపించి తెలుగులో ఐఐటి ఢిల్లీలో జాబ్ చేసి కేవలం ప్రజల కోసం అవన్నీ వదిలేసుకొని ప్రజాసేవలో నిమగ్నమై ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఇక్కడికి వచ్చినారు. వారితో ఒక్క 2 నిమిషాలు మాట్లాడడం. సార్ నమస్కారం. సార్ ఏంటి అంత పెద్ద స్థాయి నుంచి పూర్తిగా ఇంత దూరం పల్లెటూరులో ఇక్కడ? ఏం లేదండి, నేను ఇప్పుడు కాదు చేసింది, నేను ఐఐటీలో ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేసింది ఎప్పుడు 92లో. సో ఆ తర్వాత నేను ఒక 4 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నాను, జాబ్ చేశాను రకరకాలుగా. సివిల్ ఇంజనీరింగ్ వాడిని బేసికలీ. సో కన్స్ట్రక్షన్ అన్నమాట. లాతూర్లో భూకంపం టైంలో, భూకంపం తర్వాత ఒక 2 విలేజెస్ కట్టే ప్రోగ్రాంలో ఉన్నాను. ఇంకా తర్వాత అక్కడి నుంచి నార్త్ నుంచి మెల్లిగా సౌత్కి వచ్చేసాము, ఇంకా అక్కడి నుంచి ఇంకా సౌత్కి వచ్చేసాము. సో వచ్చి ఆంధ్రాలో అప్పటికి వ్యవసాయం వగేరాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండింది. సో వ్యవసాయంలోకి మారిపోదాం, పల్లెల్లో ఉందాం. రిటైర్మెంట్ అనేది లేకుండానే ఇవన్నీ ఏం లేవు. ఇంకా తర్వాత ఎన్జిఓలతో పనిచేశాను. సో పల్లెల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మీనింగ్ఫుల్గా ప్రొడక్టివ్గా చేయాలి కదా. సో పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. సో గవర్నమెంట్ స్కూల్లో చెప్పాను, దాంతోపాటు ఒక ఎన్జిఓ రన్ చేసే స్కూల్స్లో చెప్పాను. సో విద్యలో కొన్ని రకాలుగా ఏమంటారు, కొన్ని విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చాం, బాగా చేసాం మార్పులు. సో ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, ఎట్లా చదివించాలి, ఇలాంటి ప్రయోగాలు చేసాం. చేసిన తర్వాత పిల్లలు కథలు కాంట్రిబ్యూట్ చేస్తే ఆ కథలన్నింటినీ ఎడిట్ చేసి వాటికి బొమ్మలు వేయించి ఇల్లస్ట్రేషన్స్, అట్లా ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేసాము. సో అది ఆన్లైన్లో కూడా ఉంటుంది, ఆ తర్వాత ఆఫ్లైన్లో కూడా ప్రింట్ చేస్తాం. సో అట్లా దాని అనంతపూర్ ఇప్పుడు క్లినిక్ రన్ చేస్తున్నారు సార్. మీరు అనంతపూర్లో ఉంటారంట కదా, రన్ చేస్తున్నారు? ఇప్పుడు అక్కడే ఉన్నాము. అంటే చాలా ఇప్పుడు సో నేను జాబ్ వదిలిపెట్టేసిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. సో తర్వాత పెళ్లి చేసుకున్నాము. సో మేము అక్కడ ఇల్లు కట్టుకున్నాము, అక్కడే ఉన్నాము. సత్వాలో మీరు ఎలాంటి హెల్ప్? సో సత్వాలో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేద కాంపోనెంట్ నేను మా మిసెస్ ఇద్దరం డీల్ చేస్తాం. సమత మేడం తను ప్రాపర్ ఆయుర్వేద డాక్టర్, నేను తన అసిస్టెంట్ అన్నమాట. సో దానికి కావాల్సిన ఏమంటారు మేనేజ్మెంట్ సపోర్ట్ నేను ఇస్తుంటాను. సత్వ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రకరకాల స్ట్రీమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయండి. వీటిలో వాటినన్నిటిని ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం బాగుంది. ఇప్పుడు అలోపతికి భిన్నంగా ఆయుష్, ఇప్పుడు ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. సో ఈ 5 రకాల స్ట్రీమ్స్ ఆఫ్ మెడిసిన్స్ని అన్నిటినీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక డిపార్ట్మెంట్ లాగా, ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా కన్సిడర్ చేశారు. అయితే నిజంగా కూడాను ఇవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అవ్వగలుగుతాయి. అయితే ఏమైందంటే ఓవర్ టైం ఇప్పుడు యోగా వచ్చిన వాళ్ళు నేచురోపతి రాకపోవచ్చు, నేచురోపతి అంత డీటెయిల్గా చదివిన వాళ్ళు ఆయుర్వేదం అంత బాగా చదివి ఉండకపోవచ్చు. సో ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంటే కానీ రకరకాల డిసీజెస్కి మంచి సొల్యూషన్స్ రావు. సో అప్రోచ్ ఏంటంటే అలోపతికి వ్యతిరేకం ఏం కాదు, అప్రోచ్ అలోపతికి వ్యతిరేకం కాదు. చాలామంది తీసుకునే పొజిషన్స్ మేము అట్లా తీసుకోవట్లేదు. అప్రోచ్ ఏంటంటే ఎమర్జెన్సీల్లోనూ ఎక్కడైతే అర్జెంటుగా ప్రాణాలు కాపాడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అట్లాంటి చోట అలోపతి తప్పిస్తే వేరే మార్గం ఏమి లేదు. మనుషులందరం అక్కడికి వెళ్తాం, ఎవరైనా సరే. అయితే క్రానిక్ డిసీజెస్ వచ్చేటప్పటికి, లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేటప్పటికి, ఉదాహరణకి డయాబెటీస్ కావచ్చు, ఆర్థరైటిస్లు కావచ్చు, లేకపోతే స్పైనల్ డిజార్డర్స్ కావచ్చు, ఇట్లాంటి చాలా వాటిల్లో మనకి చుట్టూతా ఉండేటువంటి రెమెడీస్ చాలా చక్కగా పనిచేస్తాయి. చాలా సింపుల్ సొల్యూషన్స్ అవి. కాంప్లికేట్ అయిపోయి సర్జరీలు చేయాల్సి వచ్చి క్యాన్సరస్ అయిపోయి క్యాన్సర్లకి ఆర్గాన్స్ ఏమైనా తీసేయాల్సి వస్తే అది వేరు. కానీ అట్లా కానటువంటి పరిస్థితుల్లో చాలా వాటిల్లో ఆల్టర్నేటివ్ వ్యవస్థలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. సో అవి పనిచేస్తాయి అని మేము చాలా ఏళ్ళుగా, ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళ ప్రాక్టీస్ నడుస్తూ ఉన్నది మేడంది. సో 30 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాము. అయితే ఏంటంటే 30 ఏళ్ళుగా మనం దీన్ని అవుట్ పేషెంట్ లాగానే వస్తారు, మందులు తీసుకుంటారు, మనం చెప్తాము డైట్ ఎట్లా ఉండాలి చెప్తాము, ఇదిగో ఇట్లా ట్రీట్మెంట్స్ మీరుగా చేసుకోండి అంటాం, లేకపోతే దగ్గరలో ఉండే సిటీస్కి పంపిస్తాం. అంటే మనం ఇన్పేషెంట్
దీంట్లోకి వచ్చాం. సో సత్వాలో మనం ఇన్పేషెంట్స్ని తీసుకుంటాము. సో 20 మంది వరకు ఇన్పేషెంట్స్ ఇప్పుడు వీలవుతారు. సో రాను రాను మనం పెద్దదవుతున్న కొద్దీ 50 మంది వరకు ఎక్స్పాండ్ అవుతాం ఉండొచ్చు. సో ఇక్కడ ప్రకృతికి బాగుండేటువంటి ఒక వాతావరణం ఉన్నది. సో దీంట్లో ఆయుర్వేదం ఒకవైపు నుంచి ఒక హాఫ్ వింగ్, ఒక పావు వింగ్ అనుకోండి ఆయుర్వేదం ఉంటే, ఇంకొక ఇద్దరు మన వాళ్ళే మన ఇంటి డాక్టర్లే ఇద్దరు నేచురోపతి యోగా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు యోగా ట్రీట్మెంట్స్, నేచురోపతి ట్రీట్మెంట్స్ ఇస్తారు. సో ఒక రకమైనటువంటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో 3 రకాల స్ట్రీమ్స్ కలిసినాయి. దీనికి వీలైతే ఇంకొక రెండు కూడా మెల్లిగా ఎప్పటికో ఏముండొచ్చు సార్, హోమియోపతి, యునాని, ఇవి కూడా ఎప్పటికో వేరే కంప్లీట్ భిన్నంగా, పూర్తిగా భిన్నంగా ఉండేటువంటి మిగతా సిస్టమ్స్ అన్ని కూడాను. ఎందుకంటే వాటి స్ట్రెంగ్త్ ఉన్నాయి చాలా. ఇప్పుడు కొన్ని రకాల డిసీజెస్ కొన్ని రకాల స్ట్రీమ్స్లో చాలా చక్కగా క్యూర్ అవుతాయి. సో అందరికీ ఆ విషయం తెలియకపోవచ్చు. సో వాటినంటిని ఒక హెడ్ కిందకి తీసుకొని రావటం, ఇవన్నీ అక్కడ ఫ్లరిష్ అవ్వటం. సో వీటన్నిటికీ ఉండే బేసిస్ వల్ల ఏంటంటే ఇవన్నీ కూడాను ఒక మనిషి శరీరాన్ని పూర్తిగా ఇది ఒకటి అని గుర్తిస్తాయి. సో మనిషి శరీరం ఒకటే. మనం తలకు మందు వేసుకుంటే అది మన కడుపు మీద పనిచేస్తుంది. మంచిగా అయినా చేయొచ్చు, చెడుగా అయినా చేయొచ్చు, కానీ చేస్తుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సో వీటిని మనం అలోపతిలో అలవాటుగా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాం. సో ఇప్పుడు ఈ హోలిస్టిక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ 5 కూడాను ఇది మనిషి శరీరాన్ని మొత్తాన్ని కూడాను హోల్గా చూస్తాయి. ఇవన్నీ మొత్తం ఒకటే అని. సో ఇప్పుడు మనం ఫలానా ఆయుర్వేదం మందు వేసుకుంటే ఇది కడుపు మీద ఏమవుతుంది, కాలు మీద ఏం పని చేస్తుంది, చెయ్యి మీద ఏం పని చేస్తుంది, తల మీద ఏం పని, ఇవన్నీ కలుపుకొని మాట్లాడుతుంది ఆయుర్వేదం. సో అందుకని ఇంకా వేరే సైడ్ అంటూ ఏమి లేదు, ఉన్నదంతా ఎఫెక్టే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. ఎందుకంటే అన్నీ నోన్. ఇప్పుడు ఫలానా ఆయుర్వేదం కషాయం వేసుకుంటే వేడి చేస్తుంది అని ఒక టాక్ ఉంటుంది. వేడి చెయ్యాలి అని డాక్టర్ అనుకుంటే వేడి చేసేటట్టు ఇస్తారు, కాదు చలవ చేయాలి అని డాక్టర్ అనుకుంటే చలవ చేసేటట్టు ఇస్తారు. సో ఏది చేయడానికైనా కూడాను సాధ్యం అసాధ్యం ఇదంతా డాక్టర్ల చేతిలో ఉన్నది. సో మనుషులు కూడాను క్వాలిఫైడ్ డాక్టర్స్ని వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళు చెప్పే మాటల్ని కరెక్ట్గా పాటిస్తూ, ఎందుకంటే ఆయుర్వేదానికి సగము పథ్యం. సో ఆహారము విహారము ఆ డిసీజ్కి తగినట్టుగా, అంటే డిసీజ్ తగ్గాలంటే ఒక రకమైన కండిషన్స్ కావాలి కదా, అట్లాంటి కండిషన్స్ ఉండాలి. మనం ఇంట్లో పెట్టుకోగలిగితే చేయొచ్చు, వెరీ గుడ్. ఇంట్లో కనుక చేయలేకపోతే ఇది ఇట్లాంటి కేంద్రానికి రావాలి, వచ్చి కొన్ని రోజులు గడపాలి. సో ఆయుర్వేదంలో సామాన్యంగా వారం రోజులు, 14 రోజులు, 21 రోజులు అట్లా, అంటే దాని సివియారిటీని బట్టి అన్ని రోజులు ఉండి ట్రీట్మెంట్స్ తీసుకొని బాగా వెళ్తారు. సో చాలామంది బాగా వెళ్తూ ఉన్నారు. సో అది చాలా సంతోషం. ఇప్పుడు మనం మొదలుపెట్టి 4-5 నెలలు అయింది అంతే. అయినప్పటికీ కూడా మంచి మెల్లిగా పికప్ అవుతున్నది. ఇంకా చాలా మంది వస్తారు భవిష్యత్తులో, అంటే ఒక ఆశావహంగా అయితే కనిపిస్తోంది. కష్టం ప్రతిఫలించాలి. నమస్తే.